హుజురాబాద్‌కి డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే క్రమంలో స్థానిక మంత్రులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్య నేతలంతా ఏదో కరీంనగర్ ప్రాంతంలో ఏదో ఒక ఇల్లీగల్ ఏదో చేస్తున్నారని చెప్పేసి కావాలని చెప్పి ఇక్కడ డైవర్టేషన్‌లో భాగంగా ఇక్కడ ఈ యొక్క డంపింగ్ యార్డ్ తీసుకొస్తున్నామని చెప్పి వార్తలు చెప్తున్నారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. అసలు ఇవాళ వాళ్ళు ఏం చేస్తుర్రో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26/7/2024 నాడున కరీంనగర్ కలెక్టర్ గారు క్లియర్గా ఆర్డర్ కాపీ ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడుతున్నామని చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు 125 ఎకరాలు కూడా సేకరణ చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పిరని నిన్న కలెక్టర్ గారు చెప్పిర్రు. ఇది చాలా చాలా బాధాకరం. ఎట్టు పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ మీద అంత ప్రేమ ఉంటే ఈ డంపింగ్ యార్డ్ హుజురాబాద్ ఎందుకు పెట్టాలి, తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి కొడంగల్లో పెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితుల్లో ఈడ డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. కొడంగల్కో పరిశ్రమలు తీసుకుని ఇండస్ట్రీస్ తీసుకుపోతారు, మాకో డంపింగ్ యార్డ్ తెస్తారా? ఎందుకు ఊరుకుంటాము? ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా ఊరుకోరు. హుజురాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ అనేది రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు. ఇలా తెలంగాణ సాధించుకుంది కూడా దాంట్లో కీలక పాత్ర పోషించింది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు. రేపు తప్పకుండా వీళ్ళు గిట్లా ఇదే విధంగా ఇబ్బంది పెడితే రేపు వచ్చే కాలంలో తీవ్రమైన ఇబ్బందులు మాత్రం తప్పవని చెప్పి వాళ్ళని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.